కర్నూలు జిల్లా చిప్పగిరి మండల సంఘాలలోని తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. వైసీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములపై దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే విరూపాక్షికి ధర్నాకు దిగారు. ఇక నేమకల్లు సంఘాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే అన్ని దారులు మూసివేశారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండల సంఘాలలోని తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. వైసీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములపై దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే విరూపాక్షి ధర్నాకు దిగారు. ఇక నేమకల్లు సంఘాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే అన్ని దారులు మూసివేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, భవానీ, ఏదైతే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలము సంఘాలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ ఇరు పార్టీలకు ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఏదైతే నేమకల్లు గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త గురునాథ్ కు, అలాగే సంఘాలంకు చెందినటువంటి వైకాపాకు చెందినటువంటి గిరి, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణతోనే ఈ సంఘాలంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత దూషణలు అనేటువంటిది ఇద్దరి మధ్య గొడవ దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ దూషణలకు సంబంధించి సంఘాలంకు చెందినటువంటి గిరి ఎమ్మెల్యే విరూపాక్షకు జరిగిన విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఎమ్మెల్యేతో పాటు అనుచరులందరూ కూడా ఆ నేమకల్లుకు రావడం జరిగింది. అయితే నేమకల్లుకు వీళ్ళిద్దరూ అంటే ఎమ్మెల్యే విరూపాక్షి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు కూడా కొనసాగినాయని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రాళ్ల దాడుల్లో టీడీపీకి చెందినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో శేఖర్ కు, అలాగే నాగరాజుకు, టీడీపీ కార్యకర్త శేఖర్ కు తలకు గాయాలు తగడంతో నాగరాజుకు స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విరూపాక్షికి సంబంధించినటువంటి తమ్ముడు ఎవరైనా శ్రీరాములు చేతికి కూడా గాయాలు కావడం జరిగింది. ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి సమాచారం మేరకు ఏదైతే చిప్పగిరి మండలానికి సంబంధించినటువంటి సిఐ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల పైన చర్యలు తీసుకోవడం, అంటే ఇద్దరు వర్గాల పైన చెదరగొట్టడంతో ప్రస్తుతానికైతే అక్కడ కొంతవరకు వాతావరణం ఘర్షణ వాతావరణం తగ్గించింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ ఘర్షణకు సంబంధించి గురునాథ్ కు సంబంధించినటువంటి జరిగినటువంటి గొడవకు సంబంధించి టీడీపీకి మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో పురుషోత్తంతో పాటు అలాగే రామాంజనేయులు వీళ్ళిద్దరూ గ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఏదైతే నేమకల్లులో ఈ గొడవకు సంబంధించి గురునాథ్ కు పరామర్శించడంతో పాటు శేఖర్ ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే గిరికి సంబంధించినటువంటి అంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళపైన కార్లకు దాడి చేసి కారు అద్దాలు కూడా పాల్గొట్టడం జరిగింది. అయితే అంతటితో ఆగకుండా అక్కడ కూడా మరోసారి మళ్ళా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ అక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్ష స్టేషన్ బయట బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. అయితే తమ్ముని పైన జరిగినటువంటి ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని, అలాగే వీరిపైన కేసు నమోదు చేయాలనేటువంటి నేపథ్యంలోనే అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గాయాలు తగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాగరాజు కావచ్చు, అలాగే శేఖర్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే విరూపాక్ష తమ్ముడైనటువంటి శ్రీరాములను ఏదైతే గాయాలు తగిలినటువంటి నేపథ్యంలోనే గుంతకల్లుకు సంబంధించి గుంతకల్లు ఉండే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ ఫోన్ సంభాషణ రెండు వర్గాల మధ్య అలాగే రెండు పార్టీల మధ్య ఆ గొడవకు తారనేసిన పరిస్థితి ఉంది. అయితే నేమకల్లుకు సంఘాలకు మధ్య దారులన్నీ మూసేసి ఎవరిని కూడా నేమకల్లుకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గాయపడినారో శేఖర్ ను సంబంధించి శేఖర్ ను పరామర్శించడానికి అలాగే
నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి కూడా అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అయితే ఇన్ఛార్జి సంబంధించినటువంటి జ్యోతి చెప్పడము, మా కార్యకర్తల మీదకి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి గొడవ చేసినా కూడా చర్యలు కఠినంగా ఉంటాయనేటువంటి హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఫోన్ సంభాషణ అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్య, గురునాథ్ కు గిరికి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణతో అటు నియామకాలలో ఒక ఉద్రిక్త వాతావరణం జరిగిందని అని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా ఇలాంటి మరోమారి గొడవలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది భవానీ. సుబ్బారెడ్డి. అది చేస్తాను.